మహారాష్ట్రలో బీజేపీ తరపున అమరావతి లోక్సభ స్థానానికి పోటీ చేసిన నటి నవనీత్ కౌర్ రాణా పరాజయం పాలయ్యారు. 19,731 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమె ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే 5,26,271 ఓట్లు సాధించగా నవనీత్ కౌర్కు 5,06,540 ఓట్లు వచ్చాయి. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని, బీజేపీ ఓడిందన్నారు. 400 సీట్లు గెలుస్తామన్న బీజేపీకి కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీనే ప్రధాని అవుతారన్నారు. ఏపీ ఫలితాల్లో జనసేన ఘన విజయం సాధించడంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఆద్య అఖీర సంతోషంగా ఉన్నారన్నారు. ఈ తీర్పు వల్ల ఏపీ ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నానన్నారు. దీంతో పాటు ఆద్య అఖీర ఉన్న ఫోటోలను పంచుకున్నారు. దేశ రాజకీయాల్లో ఎన్డీఏ చరిత్ర సృష్టించిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నామన్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్నారు. స్వార్థపూరిత కూటముల ప్రయత్నాలు ఫలించలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. తెలంగాణలో ఇప్పటికే 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లోని 8 స్థానాల్లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లోని 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి నెంబర్ 8 బాగా కలిసొచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎన్డీఏకు ఏపీ ప్రజలు విజయం అందించారని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఘన విజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఏపీ సర్వతోముఖ అభివృద్ధితో పాటు రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం పదవికి జగన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా పత్రాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్కు పంపారు. జగన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని జగన్ను గవర్నర్ కోరారు. కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ దేశంలో స్వతంత్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని కాంగ్రెస్ ఇచ్చిన పిలుపునకు స్పందించి దేశంలో, రాష్ట్రంలో తమ పార్టీ, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న వీరికి శుభాకాంక్షలు తెలిపారు. నేడు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. మే 27న జరిగిన పోలింగ్లో 72.44% ఓటింగ్ నమోదైంది. దుప్పలపల్లిలో ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. 3,36,013 బ్యాలెట్ ఓట్లు లెక్కింపునకు మొత్తం 96 టేబుళ్లపై చేపట్టనున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, ఇండిపెండెంట్గా అశోక్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.